ఇంకేంటంటే తెలిసి విషయం, లోకేష్ గారు చాలా ఇష్టమైన వ్యక్తి పాప, చాలా ఇష్టం. ఎట్లా విషయం ఏంటంటే ఒక సంఘటన జరిగింది. నా కూతురు 4th క్లాస్ అవుతుంది, నా 9th ఇయర్ తనకప్పుడు. కళా వెంకటరావు గారు అబ్బాయి మ్యారేజ్కి వచ్చారు, లోకేష్ గారు బాబు గారు వచ్చారు, హెలికాప్టర్లు వచ్చారు. రిటర్న్ జర్నీలో సార్ హెలికాప్టర్ వెళ్ళిపోయారు, సీఎంగా ఉన్నారు కదా, 2016 సంఘటన. సార్ ఏం చేశారంటే, నేను హెలికాప్టర్లో లోకేష్ గారు బాబు గారు వచ్చేటప్పుడు నేను పరిగెత్తా వెళ్ళాను. సహజంగా నాకు ఇష్టమైంది ఏంటంటే ఎవరు ఏమనుకుంటా నాకు అవసరం లేదు, నా పని నాదే. నేను పరిగెత్తి వెళ్ళాను హెలికాప్టర్ దగ్గరికి. అది పిఎస్ సాంబశివరావు గారు గమనించారు. నాకు తెలియదు ఆ విషయం, లోకేష్ గారు కూడా గమనించారు. నేను కొద్దిగా ఈ షూట్ పరిగెడుతుంటే సంథింగ్ సార్కి అప్పుడు అంత ఐడెంటిఫికేషన్ లేదు, లోకేష్ గారికి సార్కి ఐడెంటిఫికేషన్ ఉంది. రిసీవ్ చేసుకుని అందరిలాగా నమస్కారం పెట్టేసాం, మ్యారేజ్ అయిపోయింది. సార్ అటు వెళ్ళిపోతుంటే సార్ని మళ్ళీ రిసీవ్ చేసుకోవడానికి సార్ కార్ దగ్గరికి వెళ్తున్నారు, నేను వెళ్తుంటే లోకేష్ గారు నువ్వు ఎక్కు అన్న అన్నాడు. కారు కన్నా నేను ఇలా చూశాను, ఎవరిని నన్నా పక్కన నాకు పరిచయం లేదు. నువ్వే ఎక్కువ సంవత్సరం అన్నా, నువ్వు ఎక్కువ అన్నా అన్నాడు. ఎక్కిన తర్వాత ఆ గ్యాప్లో రైతు ఎట్లా పండిస్తాడు, వాటర్ ఎలాగ వస్తుంది, అసలు వాటర్ని టీఎంసీలని ఎట్లా కొలుస్తారు, లేకపోతే కార్మికుడు ఏమనుకుంటున్నాడు, ఉద్యోగస్తుడు ఆలోచనలు ఏంటి, ఈ ప్రాంతంలో భూములు ఏంటి పండుతాయి, లేకపోతే వీళ్ళకి ఏమి సోర్సు, ఇవన్నీ అడుగుతున్నాడు ఈయన. ఇదేంటిది నాకు ఎక్కే సబ్జెక్ట్, నన్ను ఎందుకు ఎక్కించారు, ఇదేంటంటే ఒకటి నాకు తెలిసిన చెప్తుంటే ఫ్యామిలీ వరకు వచ్చారు. ఏంటన్నా అమ్మ ఏంటి, మీరు పిల్లలు ఎంతమంది ఏంటి అని అడిగితే ఒక పాప అని అంటే, ఏమంటే నాకు ఇష్టం ఏంటంటే సార్ ఒకే బిడ్డతో చేశారు కానీ నాకు ఫ్యాన్, ఒకతో చేసుకుందాం మనం అనుకున్నా, నేను నా వైఫ్. సార్ చేశారు కనుక మనం చేసుకోవాలి చెప్పారు మరి లోకేష్ గారు. అది చెప్తే లోకేష్ గారు మాట్లాడితే, అన్న ఒక పాప అన్న నిఖిల, తను 4th క్లాస్ అవుతుందని అంటే, అప్పుడు వెంటనే అన్న ఎక్కడ ఉంటారు పాప అని అడిగారు. అక్కడేమన్నా స్కూల్లో ఉంటుందంటే స్కూల్కి పోదాం అన్నాడు ఆయన. నేను షాకు. లేదన్నా స్కూల్ అంటే స్కూల్ కొద్దిగా జస్ట్ రోడ్ నుంచి వెళ్ళాలి. లేదన్నా నేను ఫోన్ చేసినప్పుడు మా డ్రైవర్కి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా పాపని రోడ్డు మీద తీసుకురా అన్నాడు. లేదు స్కూల్కి పోదాం అంటాడు ఆయన. లేదన్నా నేను తీసుకొస్తాను, ఎందుకంటే అది కొద్దిగా బురదగా ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది అని చెప్తే తీసుకొచ్చేసాం. తీసుకొస్తే పాపను చూశారు, కారు క్యాన్వే ఆపేశారు. జంక్షన్ లో జనం, క్యాన్వే కదా, లోకేష్ గారు వచ్చారు ఫస్ట్ టైం రణస్థలంలో. చూడండి ఇన్సిడెంట్ ఎట్లా అంటే, ఎర్రన్నాయుడు గారు ఆపి నా కోసం వెయిట్ చేసి క్యాన్వే తీసుకెళ్లేవారు, అదే ప్లేస్ లో లోకేష్ గారు ఆపి నా కూతురు కోసం వెయిట్ చేశారు. ఆపి వచ్చేటప్పుడు జనం, ఇటు లోకేష్ గారు అప్పలనాయుడు కోసం, ఆ అమ్మాయి కోసం ఆపారని వచ్చారు. పాప ఏదో తెచ్చింది, ఇస్తే అన్నాడు ఆయన, తల్లి నాలా చదువుకోవాలి, చదువు చాలా ఇంపార్టెంట్, నాన్న నీ కోసం చెప్పారు, నాన్న ఒక్కరితో ఆపారంటే ఏదో నువ్వు చేయాలి అని ఆయన స్టైల్లో అప్పుడే చెప్పి ఫొటోస్ తీసుకున్న తర్వాత హ్యాపీ అయిపోయాక మేము జర్నీ చేస్తాం. పాప వెళ్ళిపోయింది. పాప సాయంత్రం అడిగింది, డాడీ నా లోకేష్ అన్నయ్య ఏం చదువుకున్నాను అడిగింది. సరేనమ్మా నీకు ఇస్తాను అని చెప్పేసి మొత్తం డేటా తీసిచ్చాను. అన్నయ్య ఎక్కడ చదువుకున్నాడో నేను ఆ యూనివర్సిటీ చదువుతున్నాను అన్నది సాయంత్రానికి. అంటే అమ్మో ఇదేదో ఉంది, ఆలోచన బలంగా ఉంది అనుకుంది తను. నేను ఎప్పుడైనా మాట్లాడినప్పుడు, నేను వెళ్ళేటప్పుడు కూడా సారు అడగడం, బాబు లోకేష్ గారు అడుగుతుంటారు ఎట్లా ఉంది, నిఖిల ఎట్లా ఉంది, పేరు పెట్టే చదువుతుందంటే స్టెప్ బై స్టెప్ ఇట్లాగా చెప్తే ఆ ఆలోచన నాకు ఏమనిపించింది అంటే, అక్కడ ఉండకూడదు, ఇమ్మీడియట్ గా షిఫ్ట్ చేయాలని చెప్పేసి నా ఊర్లో, హైదరాబాద్ కాదు ఆ టైంలోనే, ఓక్రిడ్జ్ వైజాగ్ లో రోజు మాకు ఒక 40-50 కిలోమీటర్లు పెట్టేశాను. ఎందుకంటే ఆ స్టెప్ లోకి వెళ్ళాలంటే తనకు బెటర్ ఇవ్వాలి. ట్రస్ట్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే, ట్రస్ట్ ఏం చేసామంటే, ఆ ట్రస్ట్ నుంచి యాక్టివిటీస్ నిఖిల కలిసి అనేది, నిఖిల అనేది తను ప్రతి ఒక్కరు కూడా మంచి జరిగేటప్పుడు తన పేరు ప్రస్తావన చేసుకోవాలి, తన ద్వారా జరుగుతుంది మంచి జరుగుతుంది అనుకోవాలి. తనకి ఏదో ఒక రాబట్టి కదా మెరికల్ జరిగింది. ఇప్పుడు బిడ్డ లేనప్పుడు అన్నారు, బేబీ లేదు అని ఇప్పుడు డాక్టర్ చెప్పినప్పుడు, తను బయటకు వచ్చేటప్పుడు తన ద్వారా ఏదో చేయాలని యూనివర్స్ చెప్పింది. సో ఖచ్చితంగా చేయాలని చెప్పి పెడితే అద్భుతంగా నేను చేశాను సార్. చేస్తే ఈరోజు రిజల్ట్ ఏంటంటే, ఈ 3 జిల్లాల్లో మొన్న కరోనా టైంలో కూడా నిఖిల చారిటబుల్ ట్రస్ట్ చేసే కార్యక్రమం ఎక్కడ కూడా చేసాం. ఈ రోజు నన్ను ఎంత గౌరవిస్తున్నారు, నా బిడ్డను కూడా అట్లా గౌరవిస్తున్నారు. ఈ రోజు అందరిని కలిసినప్పుడు, నిన్న కూడా లోకేష్ గారిని కలిసినప్పుడు కూడా, పాపను తీసుకెళ్ళా. మొన్న కూడా పాదయాత్రలో కూడా కలిసి నేను
ఏ యూనివర్సిటీ చదవాలంటే ఆ డైరెక్షన్తో ఓక్స్ యూనివర్సిటీ చదవమని చెప్పేసి చెప్పాడు ఆయన. ఓకే ఆ డైరెక్షన్ టోటల్ ఎడ్యుకేషన్ కూడా. ఓకే